ఉంటే ఎటువంటి సంబంధం అనేది రాదు. కాకపోతే వాళ్ళ దగ్గర 30 లక్షల రూపాయలు నగదు అనేది లేదు. అయినా సరే ఏదో ఒక ప్రయత్నం చేద్దాము బాబా మీద భారం వేసి అని చెప్పి ఆ సంబంధానికి అయితే సరే అని చెప్పేశారు. వాళ్ళు చెప్తారు 30 రోజుల తర్వాత మా అబ్బాయి విదేశాల నుంచి వస్తాడు, 15 రోజులు మాత్రమే సెలవు, ఆ 15 రోజుల్లో పెళ్లి కార్యక్రమాలను పూర్తి చేసుకోమని మళ్ళీ వెళ్ళిపోవాలి అని చెప్తారు. 45 రోజుల సమయం. 45 రోజుల్లో 30 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి సమకూరుతాయి చెప్పండి? వాళ్ళు అనుకున్నారు గ్రామంలో ఉన్నటువంటి పొలాన్ని, 2 ఎకరాల పొలం ఉంది, దాన్ని అమ్మాలని అనుకున్నారు. దానికోసం ప్రయత్నం చేస్తే ఊళ్ళో ఉన్నటువంటి మధ్యవర్తులు, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి బంధువులు, తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అంటారు కనీసం ఇక్కడ భూమి మనం మార్కెట్లో పెడితే నెలకో 2 నెలలకో పోతుంది, అమ్ముడవుతుంది. ఆ తర్వాత ఇది గ్రామంలో పరిస్థితులు కాబట్టి కొనేవాళ్ళు కూడా రైతులే ఉంటారు కనుక వాళ్ళకు పంట రావాలంటే 3 నెలలకు ఒకసారి పంట వస్తుంది, అంటే నీకు డబ్బు వాయిదా కట్టడానికి కనీసం 6 నెలలు సమయం పడుతుంది అని. మరి ఇంత తొందరగా అంటే ఊర్లో అమ్మడం కష్టము అని అంటారు. ఇలా ఈ విషయం తెలిసినటువంటి ఒక స్నేహితుడు ఒక సలహా ఇస్తే, ఒక పని చేయండి, హైదరాబాద్లో ఇల్లు ఉంది కదా, దానిపై లోన్ తీసుకొని 15 లక్షలు పెట్టండి, గ్రామంలో ఉన్నటువంటి పొలాన్ని అమ్ముడు పెట్టండి, 30 లక్షలు వస్తాయి, వివాహం చేసేయండి అంటారు. కానీ వాళ్ళకి అది ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ టాప్లోకి వెళ్ళారనుకోండి, రకరకాలైనటువంటి చేసేవి కూడా పెట్టుకుని ఇవంతా జరిగే పని కాదని చెప్పి సాయినాథునిపై భారం వేసేసి, బాబా 30 రోజుల్లో ఏదైనా సెటిల్ అయితే అయినట్టు, లేకపోతే వచ్చినటువంటి సంబంధం నీకు ఇష్టం లేదని చెప్పి మేము భావిస్తాము. ఇది ఆగింది అంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం అయితే ఉంటుంది, అది నీకు మాత్రమే తెలుసు, దాని గురించి మేము శోధించము అని చెప్పి అంటారనమాట. ఊరి నుంచి వచ్చినటువంటి 4 రోజులకు మధ్యవర్తి ఒక ఫోన్ చేస్తారనమాట. మీ భూమిని కొనుగోలు చేయడానికి ఒక ఎన్ఆర్ఐ అనే వాళ్ళు వచ్చారు, మీరు చెప్పినటువంటి రేటు అయినా ఇస్తారు, అతను 30 రోజుల్లో మళ్ళీ తిరిగి విదేశాలకు వెళ్ళాలి, ఈలోపే రిజిస్ట్రేషన్ అన్ని పెట్టేసుకుని మీ డబ్బు మీకు ఇస్తారు అని అంటారు. ఆశ్చర్యం వేస్తుంది. అసలు అసంభవమైనటువంటి గ్రామంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భూమి అమ్మితే కనీసం 3 నెలలైన ఫుల్ పేమెంట్ ఇవ్వడానికి వాయిదా పెట్టేటటువంటి రోజులు, దానికి తోటి వాళ్ళకు ఆశ్చర్యం, అంటే ఇంత త్వరగా భూమి అమ్ముడు అయిపోతుంది అనేటటువంటిది కళలో కూడా జరగనటువంటిది. అటువంటిది సాధ్యమైంది అంటే ఖచ్చితంగా అది సాయినాథుని యొక్క కృపయే. ఇక దీని గురించి ఎటువంటి సంశయాలు అవసరం లేదని చెప్పి పెళ్లి కుమారుడు తరపు వాళ్ళకి చెప్పేస్తారు. మీరు అనుకున్నటువంటి సమయానికి మేము వివాహం జరిపిస్తాము అని చెప్పి. వారు అనుకున్నటువంటి సమయానికి వివాహం జరిగింది. బాబా ఆ సమస్యను ఎంత చాకచక్యంగా, ఎంత సులువుగా పరిష్కరించారు చూడండి. ఇక్కడ మాయ లేదు, మంత్రము లేదు. ఏదైతే వారు అమ్మాలనుకున్నారో అది కావలసినటువంటి వ్యక్తి ఆ సమయానికి వచ్చాడు. అది అలా జరిగిపోయింది అంతే.